పచ్చల కూర పప్పు తెంపుకొని ఇట్లా కడిగి పెట్టుకోవాలి. దీన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం పప్పు ఇక్కడ ఉడకబెట్టి పెట్టుకున్నాము. ఇప్పుడు బచ్చలి కూరను, బచ్చలి ఆకును ఈ పప్పులో వేసి ఉడికించుకోవాలి. పప్పులో మొత్తం కలిసేటట్టుగా కలబెట్టుకోవాలి. ఇది తొందరగానే పప్పులో మగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలబెట్టుకొని కొద్దిగా ధనియాల పొడి కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి. మొత్తం కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. దీంట్లో మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. దీన్ని ఆకు పచ్చదనం పోయేటట్టుగా కొద్దిసేపు ఒక 3 minutes ఉడకబెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొద్దిసేపు మగ్గనిచ్చి దించేసుకోవాలి. అంతే, బచ్చలి కూర పప్పు రెడీ అయింది. అన్నంలో కలుపుకొని లేదంటే చపాతీలలో పెట్టుకొని తినడమే.